Welcome to News 9 TV. నేను మీ సత్య. టుడేస్ బులెటిన్. ట్యాంక్ బండ్ వద్ద 10వ రోజు ధర్నాని కొనసాగించిన ఉస్మానియా, గాంధీ మరియు ఈఎస్ఐ డాక్టర్లు. నిందితులకు శిక్ష పడేంత వరకు జిల్లా మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బోత్ నియోజకవర్గం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ఎస్బీఐ బ్యాంక్, గ్రామీణ బ్యాంక్, అంబేద్కర్ చౌక్ ముందర రైతు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తుందని మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలోనే రైతులకు మంచి జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ గ్రామాల నుంచి రైతులు భారీ ఎత్తున తరలివచ్చి నిరసన తెలిపారు. చాలా మంది ఇవాళ విద్యావంతులు అయ్యారు కాబట్టి మనం గమనించాలి. ఇవన్నీ మనం ఇంకా మన రాతలు మారాలి. మనం పునరుద్ధరణ ఇంకా మళ్ళీ కేసీఆర్ సార్ రావాలంటే మనం అందరం పిడికిలు బిగించాలి. పిడికిలు బిగించే మనము నెచ్చితేనే మన హక్కు ఉంది. వాళ్ళే కాంగ్రెస్ ఇట్లా గెలిస్తలేదు. మన హక్కు మనకు రుణాలు మాఫీ చేయాలి, మనకు రైతు బంధు ఇవ్వాలి, మనకు పెన్షన్లు పెంచాలి, అదేవిధంగా మన ఫీజులు మాఫీ చేయాలి, అదేవిధంగా అన్ని డబ్బులు ఇవ్వాలి. అన్ని చేసే వరకు ఈ విధంగా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది తప్పకుండా. అదేవిధంగా ప్రతి ఒక్క యువకుల తరఫున మనం నిలబడతామని చెప్పేసి సెలవుకుంటున్నాను. అదేవిధంగా మన రైతు సోదరులందరూ రైతుల మీద కాదు, మీరు ఎన్ని కేసులు బనాయించినా భయపడేది లేదు. తప్పకుండా ముందుకే పోతాం. రైతుల తరఫున కొట్లాడతాం, రైతులకు న్యాయం చేసే వరకు కొట్లాడుతుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకుంటాం. ఇది మొదలైందంటే ఇది స్టార్టింగే. మేము ఇంకా ఉద్యమం మొదలు పెడితే ఈ రోడ్డు సరిపోదు, హైవే రోడ్డు కూడా సరిపోదు. ఆ విధంగా ధర్నాలు చేస్తాం, రాష్ట్ర చేస్తాం. రైతులకు రుణాలు మాఫీ ఇవన్నీ న్యాయం చేసే వరకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకుంటూ కూర్చున్నాం. జై తెలంగాణ, ఇప్పుడు అందరు కూర్చోండి. ఇక ఒక్కొక్కరు ప్రతి మండలానికి మీరందరూ కూర్చోండి. ఎందుకు నిలబడతారు? కూర్చోవాలి. అందుకే మల్లాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రైతు రుణమాఫీ పథకం యొక్క విడతల వారీ మార్గదర్శకాలను డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ డిఏఓ వాణి వివరించారు. రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించి రుణమాఫీ ప్రతి రైతుకు అందుతోందని, ఎవరూ ఆందోళన పడొద్దని, ఎలాంటి అనుమానాలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రుణమాఫీ రాష్ట్రంలో ఉన్న సగం రైతులకు కూడా చేరలేదు పూర్తి స్థాయిలో. ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 42 లక్షల మందికి అని చెప్పి ఇవాళ డిఏఓ గారు చెప్పారు. అందులో కేవలం 22 లక్షల మందికి మాత్రమే అర్హులు, వాళ్ళకి మాత్రమే రుణమాఫీ చేశామని చెప్తున్నారు. వాళ్ళు చెల్లించమని మాత్రము రైతులను ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే చర్య. దానికి సంబంధించి ఇప్పటికీ 15 డేట్ ఇప్పటికి 4 రోజులు అవుతుంది. గవర్నమెంట్ ఇప్పటికీ దానికి సంబంధించి ఎటువంటి స్పందన లేదు. కేవలం అయిపోయింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి మాట్లాడడం తప్పించి మంత్రులు రోజుకో విధమైన అటువంటి ప్రకటన ఇస్తున్నారు. వాళ్ళు ఇది రైతులు గందరగోళం గురి చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులందరికీ రుణమాఫీగా చూడాలని, దానికి సంబంధించిన ఖచ్చితమైన ఒక డేట్ నిర్ధారించి రైతులకు చెప్పాలని చెప్పి రైతుల తరఫున మేము కోరుతున్నాం. నేను డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్
మరియు ఎల్ఈఎం గారు, మన తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ బ్యాంకర్స్ కూడా ఇందాక విచ్చేసి ఫార్మర్స్ యొక్క ప్రాబ్లము అనేది రిజాల్వ్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రభుత్వం యొక్క ఉద్దేశం క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. మనకి ఇప్పటి వరకు అనమాట 3 విడతలుగా, అంటే మనకి జూలై 18న మొదటి విడతలో మనకి 39,240 మందికి 207 కోట్లు మన జిల్లాలో రుణమాఫీ అవ్వడం జరిగింది. అలాగే రెండో విడత వచ్చేసి జూలై 30వ తేదీన మనకి రెండో విడతలో 17,899 మందికి 169 కోట్లు. అలాగే మనకి ఆగస్టు 15న ఎవరైతే 2 లక్షల వరకు ఉన్నారో 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతులకి సుమారు 12,526 మందికి 155 కోట్లు. మొత్తం ఇప్పుడు 3 దశల్లో కూడా మనకి 3 ఫేజుల్లో 69,673 మందికి 532 కోట్లు రుణమాఫీ అనేది మన జగిత్యాల జిల్లాలో అవడం జరిగింది. అయితే దీనికి క్లియర్గా అనమాట ఈ రుణమాఫీ జరగడానికి ముందే గవర్నమెంట్ క్యాబినెట్ సమావేశం నిర్వహించి వాటికి విధి విధానాలు అనేవి రూపొందించడం జరిగింది. దానికి క్లియర్గా అనమాట మనకి జీవో నెంబర్ 567 కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో రూపొందించడం జరిగింది. దాంట్లో మెన్షన్ చేసినట్టుగా ఒక క్లియర్ కట్ ఆఫ్ డేట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఏంటంటే 12/12/2018 నుంచి 9/12/2023 ఈ మధ్యలో జరిగిన రెన్యువల్స్ జరిగిన రైతులకి, క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళకి, రెన్యువల్స్ జరిగిన వాళ్ళకి ఈ రుణమాఫీ వర్తిస్తుందని క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే మనకి మాన్యువల్గా ఎలాంటి ఇంటర్ఫిరెన్స్ లేకోకుండా డైరెక్ట్గా బ్యాంకు అంటే ఇక్కడ నుంచి కూడా బ్యాంకర్స్ ఎవరు పంపించలేదు, డైరెక్ట్గా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ నుంచి ఈ రుణమాఫీకి సంబంధించిన రైతులు లబ్ధిదారుల లిస్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో అనమాట మనకి చాలా తక్కువ టైంలోనే గతంలో మనం పోల్చి చూస్తే చాలా వితిన్ షార్ట్ టైంలోనే ఈ రుణమాఫీ లబ్ధిదారుల లిస్ట్ అనేది ఉన్న అవైలబుల్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ గవర్నమెంట్ అనమాట సిద్ధం చేసేసి అంటే చాలా తక్కువ టైంలోనే డైరెక్ట్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి తీసుకోవడం వల్ల, అంటే కంప్యూటరైజ్డ్ డేటా తీసుకోవడం వల్ల కొన్ని చిన్న మైనర్ మిస్టేక్స్ అనేవి అవడం జరిగింది. ఇప్పటి వరకు అనమాట మనకి మన జిల్లాలో వచ్చిన మైనర్ మిస్టేక్స్ ఏంటంటే ఆధార్లో పేరు తప్పు ఉండడము, అలాగే ఆధార్ మిస్ మ్యాచ్ అయిన కేసెస్ కానీ, కుటుంబ సభ్యుల ధృవీకరణ జరగాల్సిన కేసెస్ కానీ, అలాగే మనకి కొంతమంది రైతులకి పాస్బుక్ లేదు అని, ఎవరైతే దుబాయ్ వెళ్ళారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద పాస్బుక్ లేదు అనే రీజన్ కానీ, లేకపోతే కొంతమందికి నో డేటా ఫౌండ్, ఇలా రకరకాల రీజన్స్ అనేవి మనకి రైతులకి రావడం జరుగుతుంది. కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగి అని, కొంతమంది పింఛన్దారుడని, ఇలా రకరకాల రీజన్స్ అనేవి వస్తూ వాళ్ళకి రుణమాఫీ జరగలేదు. అయితే వీటికి అనమాట మనకి మండల్ లెవెల్లో, ప్రతి మండల్ లెవెల్లో మండల్ అగ్రికల్చర్ ఆఫీసరు ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్గా పెడుతూ గవర్నమెంట్ మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డాక్టర్ ఏ శ్రీనివాస్ డిఐఓ డిప్యూటీ డిఎంహెచ్ఓ పర్యవేక్షించారు. ఈ పర్యటనలో భాగంగా పిహెచ్సిలో జరిగిన ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సమీక్షించారు. అలాగే ఆసుపత్రి రికార్డులను పరిశీలించి వానాకాలం దోమలు, విషజ్వరాలు అంశాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రముఖంగా డెంగ్యూ బారిన ఎక్కువ జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ముత్యంపేటలో 2 కేసులు పాజిటివ్ రావడం జరిగింది. అక్కడికి విజిట్ చేసి అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయడం, మెయిన్ ఈ దోమల బారిన పడే జబ్బుల గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ దోమలు ఎట్లా డెవలప్ అయితే, ఏ వాటర్ మంచినీటిలో ఎట్లా దోమలు లార్వా రూపంలో ఎట్లా డెవలప్ అయితే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ పరిసరాలు వాళ్ళు శుభ్రంగా ఉంచుకునేటట్టు చేయడం. తర్వాత వాళ్ళకు ఒకవేళ జ్వరాన బారి పడితే మనకు హాస్పిటల్కి ఎట్లా అప్రోచ్ కావడం, ఆ జబ్బు లక్షణాలు ఎట్లా ఉంటాయి వాటి గురించి చెప్పడం. ఒకవేళ ఇక్కడ నుంచి అంటే సిబిపి మనకు ఉన్న ఇక్కడ పిఎస్సిలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. మనకి ఇక్కడ జ్వరంతో బారిన పడి వచ్చిన వాళ్ళకి మనం శాంపిల్స్ కలెక్ట్ చేసి జగిత్యాల టీ హబ్కు పంపించడం జరుగుతుంది.
ఈ యాప్లో వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళకు డాక్టర్ గారి సలహా మేరకు ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒకవేళ దానిలో సిబిపిలో ఉన్న తేడాలు ఉండి ప్లేట్లెట్స్ తగ్గడం మరియు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు జగిత్యాల ఎంసీహెచ్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమీక్షా సమావేశం నిర్వహించిన తదనంతరం డాక్టర్ వాహిని సిబ్బంది కలిసి ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. అయితే ఈరోజు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మల్లాపూర్లో మేము సమీక్షా సమావేశం నిర్వహించుకొని అలాగే స్వచ్ఛదనం కార్యక్రమం కూడా చేసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు లోపల అంతా చెదారం పేరుకుపోయి అన్ని దోమలు వృద్ధి అయి అందరికీ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. కాబట్టి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా మనం శుభ్రం చేసుకుందామన్న ఉద్దేశంతో ఈరోజు మేము పరిశుభ్రం అంతా సిబ్బంది అంతా కలిసి మేము ఈరోజు పచ్చదనం నిర్వహించుకొని మా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిసరాలన్నింటినీ కూడా శుభ్రం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ దోమలు కూడా నిల్వ ఉండకుండా అందరూ వారంకొకసారి నిల్వ ఉన్న నీటి పాత్రలను వారంకొకసారి నీరు పారబోసి మంచిగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని మళ్ళీ నింపుకొని దాన్ని వాడుకోవాలని చెప్పి మన ఈ పత్రికా ముఖంగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు వ్యాపించడానికి అవకాశం ఉన్న సీజన్ కాబట్టి నీరు నిల్వ ఉంటుంది. కాబట్టి ఇంట్లో నీరు కూలర్లో కానీ కుండలలో కానీ ఇంటి ముందట రోళ్లలో కానీ ఇంకా ప్లాస్టిక్ చిప్పలలో కానీ ఎక్కడున్నా కానీ నీటి నిల్వలను తొలగించుకోవాలని చెప్పి మీ ముఖంగా పత్రికా ముఖంగా కోరుకుంటున్నాము. అలాగే వాడే నీరైనా కూడా వారంకొకసారి ప్రతి శుక్రవారం నాడు నీరును పారబోసి శుభ్రం చేసుకొని మళ్ళీ నింపుకొని ఆరిన తర్వాత నింపుకొని వాడాలని చెప్పి మరి ముఖ్యంగా కోరుతున్నాము. ఇదందరూ గమనించి ఈ దోమలను పుట్టిన దోమలను పుట్టనీయకుండా చూసుకొని వ్యాధులకు దూరంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు హాజరైన ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత. అనంతరం వారు మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అమలు చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలులో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు. రైతులు అప్పు 40,000 కోట్లు ప్రకటించి కేవలం 18,000 కోట్లు మాఫీ చేయడం విచారకరమని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ హామీ నెరవేర్చి తీరాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా దాదాపు రైతుల అప్పులు 40,000 కోట్లని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ లో 31,000 కోట్లు నిర్మాణం చేసినామని చెప్పని బడ్జెట్ లో 26,000 కోట్లు కేటాయించి కేవలం 18,000 కోట్లు మాత్రమే విడుదల చేయడం వల్ల దాదాపు 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు ఇచ్చిన విధంగా 60 లక్షల మంది రైతులకు ఆ రైతు బంధు నిధులు ముట్టడం జరిగింది. నేడు అదే విధంగా అప్పుల మాఫీ చేయాలా, ఎటువంటి ఆశలు ఉండకూడదు, దానికి అనుగుణంగా రైతు భరోసా నిధులు పెంచినామని అనుగుణంగా మాట నిలబెట్టుకోవాలని చెప్పని, కౌలు ఇచ్చిన మాటకు అనుగుణంగా వాళ్ళ మాట నిలబెట్టుకోవాలని, రైతు కూలీల ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పని ప్రధానంగా ఇవాళ రైతాంగం సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు పరిష్కరింపేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున రైతు ప్రాంతంలో రైతాంగం అంతా కూడా కథలు వచ్చి కార్యక్రమాన్ని విద్యాసాగర్ గారి నేతృత్వంలో విజయవంతం చేయడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కనువిప్పు కావాలని చెప్పని ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే రైతుల అప్పులు ఎలాంటి ఆక్షన్ లేకుండా 2 లక్షల వరకు నిధులు విడుదల చేసి మాఫీ చేయాలా, రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలా, రైతాంగాన్ని ఆదుకోవాలా, ఎరువులు అందుబాటులో ఉంచాలా, కల్తీ లేని విత్తనాలు ఉంచాలని చెప్పనేటువంటి ప్రధాన డిమాండ్ నెరవేర్చాలని చెప్పని జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఉందాగా పనిచేయాలి కానీ మాట్లాడితే ఆ సన్యాసి ఈ సన్యాసి కొన్ని చెప్పు తీసుకొడతా అంటాడు. వాడు ముఖ్యమంత్రి అనటానికి సిగ్గుపడుతున్నారు. తెలంగాణను చూసి ప్రజలంతా పక్కకున్న రాష్ట్రాలు కూడా సిగ్గుపడుతున్నాయి. ఇటువంటి ముఖ్యమంత్రి మేము ఎన్నడూ చూడలేదు. ఇటువంటి ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ ఉన్నాయంటే మేము నమ్మలేకపోతున్నాం అని చెప్పి పరిస్థితి వల్ల రేవంత్ రెడ్డి చేస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ఏమైతే దొంగ హామీలు ఇచ్చినావో
ఏవైతే అమలుగానే హామీలు ఇచ్చినావో అవన్నీ నెరవేర్చి ప్రజల దగ్గర రావాలి. లేదా రోజొకటి నీ మంత్రివర్గంలో నీకు సక్క దిక్కులేదు. ఒక మంత్రి చెప్తాడు 40,000 కోట్లు, నువ్వు చెప్తావు 32,000 కోట్లు. అసెంబ్లీలో ఇలా తీర్మానం చేసినాం 25 కోట్లు అన్నావు, 20,000 కోట్లు అన్నావు. ఇవాళ తీసుకొచ్చారు 17,000 కోట్లు. ఇవాళ మీ ఉప ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో 7,000 కోట్లు మేము బ్యాంకులలో వేసినాం, మిగతాయి వస్తున్నాయని చెప్తాడు. ఇన్ని తీర్ల నీకు ఆధిపత్యం లేని రాష్ట్రం ఇవాళ నీ నాయకత్వం మీద, మీ నాయకత్వం మీద నీకు అజమాయిషీ లేదు. ఇవాళ అటువంటి నాయకత్వం నడిపిస్తున్నావు కనుక ఏది చేసినా ఇచ్చిన మాటలు హామీలు చేసి ఇలా మహిళల కన్నా మనిషికి 2,500 పంపిస్తాను, ఏదీ లేదు. 9 నెలలు అయిపోయింది రాష్ట్రం వచ్చి, అన్ని నెలల రూపాయలు చేస్తా అని చెప్పినావు. 9 నెలల్లో కూడా ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేదు. ఇప్పటికి కూడా ఏమైనా ఉచిత బస్సు ఇచ్చినా అని చెప్పి అది ఒక్కటి చెప్పుకొని బతుకుతున్నావు కానీ తప్పితే ఒక్కటి కూడా హామీ చేయలేదు. మహిళలకు ఏదైతే నువ్వు హామీ ఇచ్చినావో 2,500 ఇవ్వాలి, పెన్షన్ 4,000 రూపాయలు చేయాలి, రైతులకు ఏదైతే 2 లక్షల రూపాయలు ఏకకాలంలో అందరికీ రుణమాఫీ చేయాలి. అదేవిధంగా రైతు బంధు, మేము రైతు బంధు అని పెడితే పేరు మార్చుకున్నాం, రైతు భరోసా అన్నావు. ఆ భరోసానో గర్వసనో ఏదో మాత్రం 15,000 రూపాయలు ఇస్తాను, అవి వేయాల రైతాంగానికి అని చెప్పి అన్ని ఏది ఉన్నా కేసీఆర్ ఆనవాళ్ళు ఉండద్దు. ఈ ఆనవాళ్ళు ఎక్కడిది? తెలంగాణ రాకపోతే నేను అడిగినోడు ఇవ్వడు. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఎవరు? ప్రజలు తెచ్చు. తెలంగాణ రాష్ట్రం తెచ్చి ఇలా బాణాన్ని అడ్డపెట్టి తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే నీకు నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు కనుక నీ మాటలు నమ్మే పరిస్థితులు ప్రజలు రోజుకు తగ్గిపోతున్నారు. ఖచ్చితంగా లేని మాటలు అబద్ధాలు మాట్లాడితే ఈ తెలంగాణ ప్రజలు నేను క్షమించరు, నేను ఇంటికి పంపుతారని చెప్తున్నాం. ఖబర్దార్, ఏదైతే హామీలు ఇచ్చినావో ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి మేము జగిత్యాల తరఫున, మొత్తం జిల్లా తరఫున, రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలా రైతాంగ పోరాటం ఇది. మా నాయకులమో బీఆర్ఎస్ పార్టీ చేయాలని కాదు, రైతుల పక్షాన ఎక్కడ ఏ నష్టం జరిగినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మేమందరం రెడీగా ఉంటాం. వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. పోరాటం చేసుకున్న తెలంగాణలో ఏ అన్యాయం జరిగినా కానీ సహించే పరిస్థితి లేదు కనుక ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. పూర్తి స్థాయిలో ఇలా రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ఆదిలాబాద్ జిల్లా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిని జిల్లా పాలనాధికారి రాజశ్రీ షా ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్లు, రికార్డులను, వార్డులను పరిశీలించి సీజనల్ వ్యాధుల నివారణకు గత 4 రోజుల క్రితం ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి డెంగ్యూ ర్యాపిడ్ టెస్ట్ చికిత్స ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, నిబంధనల మేరకు అనుభవజ్ఞులైన వైద్యులచే వైద్య సేవలు అందించాలని కోరారు. గజనని ప్రైవేట్ హాస్పిటల్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన ఆదిలాబాద్ జిల్లాలో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి ముఖ్యంగా ఈ సీజనల్ డిజీజెస్ సంబంధించిన కానీ, ఫీవర్ కేసెస్ కానీ, డెంగ్యూ కేసెస్ కానీ, మలేరియా కేసెస్ కానీ, వాటికి సంబంధించిన ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏమేమి రేట్స్ డిస్ప్లే చేయాలి, ఎప్పుడు అవసరమైతే అప్పుడే మాత్రమే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, అవసరమైన వరకే, అవసరమైతే మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాలి, లేదు చేయకూడదు. ప్రతి ఒక్క చోట్లో అంటే అక్కడ ఏవైతే రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉందో అక్కడ సంబంధించిన ఓపీ ఛార్జెస్ కానీ, ఐపీ ఛార్జెస్ కానీ, ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కానీ తప్పకుండా అది డిస్ప్లే చేయాలి. వాటికి సంబంధించిన వారందరికీ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి, జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదిలాబాద్కి సంబంధించిన వారందరూ ఆధ్వర్యంలో కూడా డిఎంహెచ్ఓ గారు అందరూ కలిసి కూడా వాళ్ళందరికీ ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఓరియంటేషన్ అయిన తర్వాత వారికి క్లియర్గా చెప్పడం జరిగింది, మీ దగ్గర ఉన్న షార్ట్ ఫాల్స్ మీరు త్వరలోనే సరి చేయండి, ఎందుకంటే మీకు 4-5 డేస్ టైం ఇస్తున్నాము. మా బృందాలు ఎవరైతే ఉన్నారో డిఎంహెచ్ఓ గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్స్, వారు అందరూ కూడా వచ్చి ఈ హాస్పిటల్స్కి ఇన్స్పెక్షన్ చేస్తారు. సో ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మన గజానంద్ హాస్పిటల్ ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మేజర్గా చూస్తే కొన్ని షార్ట్ ఫాల్స్ కూడా కనిపించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర ఐసీయూ ఛార్జెస్ డిస్ప్లే చేశారు, కానీ ఓపీ ఛార్జెస్ కానీ, ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కానీ ఇవి డిస్ప్లే చేయట్లేదు. తర్వాత జనరల్ వార్డ్కి చూస్తే అక్కడ ఫైర్ సేఫ్టీ అలార్మ్స్ కూడా కరెక్ట్గా పెట్టలేదు. దీని తర్వాత నిన్ననే డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన షెడ్యూల్ యాక్ట్కి సంబంధించిన ఏవైతే ఈ రిజిస్టర్ ఉన్నాయో అవి కూడా మెయింటైన్ చేయట్లేదు. దీనికి సంబంధించిన ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అంటే
ఏవైతే డెంగ్యూ కేసెస్ ఉన్నాయో వాటికి ఎక్కడైనా మన జిల్లాలో కన్ఫర్మేటరీ టెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఫెసిలిటీ లేదు. ఓన్లీ రిమ్స్లో మాత్రమే ఎలిసా టెస్ట్ మాత్రమే అవుతున్నాయి. వాటికి సంబంధించిన వాళ్ళ దగ్గర సరిగా రికార్డ్స్ కూడా లేవు. అంటే ఇప్పటి వరకు ఆగస్ట్ మంత్ మనం పక్కన పెట్టిన తర్వాత కూడా ఈ 5 రోజులు వాళ్ళ దగ్గర ఏవైతే కేసెస్ వచ్చినాయో వాటికి సంబంధించిన ఏమైనా రిఫర్ చేశారా, లేదు ఏమైనా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని రిమ్స్ హాస్పిటల్కి పంపినారా, వాటికి సంబంధించిన కూడా మాత్రమే ఒక 2 ఏవైతే కేస్ షీట్స్లో ఉన్నాయో అవి మాత్రమే చూపించడం జరిగింది. సో ఈ అన్నిటి కూడా మనం నోట్ చేసి వాళ్ళకి మళ్ళీ ఒక్కసారి నోటీస్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సరి చేయడానికి అవకాశం కూడా ఇస్తాము. ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్స్పెక్షన్ ఉంది. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా ప్రైవేట్ హాస్పిటల్ సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళపైన ఫస్ట్ స్టెప్ అంటే నోటీస్ ఇచ్చి మళ్ళీ 7 days తర్వాత వాళ్ళు అన్నీ సరి చేయాల్సిన వారికి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నాము. ఇట్లానే మనం రేపటి నుంచి కూడా మా డిఎంహెచ్ఓ గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కూడా వారు కూడా ప్రతి ఒక్క హాస్పిటల్స్కి ఇట్లా డైలీ ఒక 2-3 హాస్పిటల్స్గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయాలి. వారందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్కి వస్తున్నారు, రిమ్స్లో వస్తున్నారు. కానీ ఇక్కడ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఇటీవల చనిపోయిన చేపల విషయంలో అధికారులను పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స్యకార సహకార సంఘాల సభ్యులు పాల్గొన్నారు. Thank you for watching News 9 TV.